This conference will now be recorded. So in the first session, we discussed about what is how to create a geometrical set. So geometrical set లో మనం ఎలా డ్రా చేస్తాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీ బార్ లో how we can use this specification bar అనేది నిన్న చెప్పాను కదా మీకు already. So in the part design itself, we are drawing in everything. So parts ఏమన్నా ఉంటే you can um, bring the parts into part design or something body లోకి తీసుకొని వస్తాం. So here 2D 2D elements are we are drawing only the 2D elements, that is wireframe elements or the 2D elements. So it is only the surface, right? Surface కాబట్టి సో సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ప్లేన్ అనుకోవచ్చు, మనం ఒక ప్లేన్ అనుకోవచ్చు. ఈ ప్లేన్ ఉంది కదా, సో XY అనేది ఒక ప్లేన్. సో దిస్ హ్యావ్ నో థిక్నెస్ అండ్ దెర్ ఇస్ నో. సో ఇది మనం కంటికి కనిపించదు, బట్ ఎజంప్షన్ లాగా పెట్టుకుంటాం మనం. బట్ హియర్ ద సర్ఫేస్ ఇస్ మనకి సర్ఫేస్ అనేది కంటికి కనిపిస్తుంది. సో ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ది అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లేన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇఫ్ ద సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంది అనుకోండి, దాంట్లో ఎన్ని ప్లేన్స్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ఒక ఆఫ్సెట్ డిస్టెన్స్ లో మనం ప్లేన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్లేన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం, రైట్? ఒక బాడీలో యాజ్ సీ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఒక బాడీలో మనం ఎక్కడైనా ఒక పార్ట్ దగ్గర నుండి మనం ఒక ఆరిజిన్ దగ్గర నుండి ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి మనం ప్లేన్ అనేది ఇంపోర్ట్ చేసుకొని, సో దాని దగ్గర నుండి మనం డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. లైక్ వైజ్ వీ హ్యావ్ టు అస్యూమ్ దట్ ఈస్ ఓన్లీ ద సర్ఫేస్ ఇస్ ద ప్లేన్ ఇట్ సెల్ఫ్. సో ప్లేన్ దాటి మనకి థిక్నెస్ అనేది పెరగదన్నమాట. సో ఇఫ్ యూ సీ దట్ ఇఫ్ యూ సీ ఇన్ ద బిఐడబ్ల్యూలో కానీ, సో బిఐడబ్ల్యూ మీన్స్ బాడీ ఇన్ వైట్, రైట్? బాడీ ఇన్ వైట్. సో వాటి ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి. సో వాట్ ఈస్ అ బాడీ ఇన్ వైట్? బాడీ ఇన్ వైట్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇఫ్ యూ సీ హియర్ కార్ బాడీస్ చూసారు కదా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బాడీ ఇన్ వైట్ అనమాట. సో ఈ ఈ లెగ్స్ ఉన్నాయి చూసారా? సో ఇప్పుడు కార్కి డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్ పైన, సో అప్లోడ్ ఆఫ్ దిస్ సెషన్, సో ఇవి ఉన్నాయి కదా, వీటిని బాడీ ఇన్ వైట్ అంటాం అనమాట. చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ చూసారా మీరు, దీనికి స్పెసిఫిక్ నెంబర్ అనేది ఇచ్చున్నారు. సో లైక్ వైజ్ ఇక్కడ ఈ కార్కి వచ్చేసి మనకి ఎన్ని బాడీ వైట్స్ ఉన్నాయంటే, సో 1 ఈజ్ దే అండ్ 2 ఈజ్ దే అండ్ 3. సో ఇలాగ త్రీ నెంబర్ ఆఫ్ బాడీస్ అనేవి ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద బాడీస్ హ్యావింగ్ ద 4 నెంబర్ ఆల్సో, 4 నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇవి డిజైన్ చేయడానికి దేర్ ఇస్ అ సర్ఫేస్ డిజైన్, స్పెసిఫిక్గా మనకి కొన్ని డిజైనింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ వైజ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ యూస్ చేసి మనం ఈ సర్ఫేస్ని మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో యూస్ చేస్తాం. సో ఇఫ్ యూ సీ ద ప్లాస్టిక్ పార్ట్స్ మీన్స్ నథింగ్ బట్ ఐ సే. సో ఇక్కడ చూసారా మీరు? సో ఇఫ్ యూ సీ హియర్ ఐసీస్, సో ఐసీస్ కాదు. సో ఇఫ్ యూ సీ మనం ఇంటర్నల్గా మనకి చాలా ఆటోమోటివ్ పార్ట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఐపీ మీన్స్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్. సో ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ ఎక్కడ ఉంటుందండి మనకి? సో ఇన్ ద
ఫ్రంట్ డోర్ ఆఫ్ ద కార్ డిజైన్. సో అక్కడ ఉంటుంది కదా. సో ఇఫ్ యూ సీ ఫ్రంట్ డోర్ ఆఫ్ ది ప్యానల్లో మనకి ఏమేమి ఉంటాయి, సో కంట్రోల్స్ ఉంటాయి, అండ్ హియర్ ద డెస్క్ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆర్ ఇంక్లూడింగ్ విత్ ఇన్ దీస్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్, రైట్. సో ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ డోర్ ప్యానల్స్ ఉంటాయి, డోర్ ట్రిమ్స్ ఉంటాయి. డోర్ ట్రిమ్స్లో మళ్ళీ వాటి డిజైన్ సపరేట్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్లాస్టిక్ పార్ట్స్, రైట్. ప్లాస్టిక్ పార్ట్స్లో మనకి ఇక్కడ ఇంకో పార్ట్ అసెంబుల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ద డాగిల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో డాగిల్స్లో మనకు వాటిని లోపలికి పుష్ చేస్తే మనకి పార్ట్ అనేది అసెంబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ వైజ్ సో వాటిని కూడా ఇన్పుట్గా మనం ఇవ్వాలి. అండ్ గ్రిడ్స్ ఆర్ గ్రిడ్స్ ఉంటాయి మళ్ళీ. ది గ్రిడ్స్ ఆర్ దేర్ ఇన్ ఫర్ గివింగ్ ద స్ట్రెంథింగ్ ఆఫ్ దిస్ బాడీ. సో ఇది నార్మల్గా 2 mm థిక్నెస్ ఉందనుకోండి. సో 2 mm, 3 mm, 4 mm, వాట్ ఎల్స్ ద థిక్నెస్ ఈస్ గివెన్. సో ఇది థిక్నెస్ ఇచ్చారు అనుకోండి. సో ఇది లెంత్ ఎక్కువైపోయింది. ఇన్ కేస్ మనం ఏదైనా సరే స్ట్రక్చరల్ బీమ్స్ కానీ లేకుంటే ఆర్ఎల్స్ కార్లో కానీ మనం తీసుకున్నా కానీ, ఇఫ్ ద థిక్నెస్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజింగ్, ద బాడీ మస్ట్ హ్యావ్ ద సపోర్టింగ్ క్యాస్ట్, రైట్. సపోర్టింగ్కి మనకి ఏదో ఒక బాడీస్ అనేవి ఉండాలి దాంట్లో. లైక్ దీంట్లో ఉన్నట్టు గ్రిడ్స్ అలాంటివి కొన్ని బాడీ పార్ట్స్ అనేవి ఉండాలి. బికాజ్ అవి ఉంటే ఏమవుతుంది అంటే ఇట్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మెటీరియల్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో సో ఇక్కడ చూసారా మీరు. సో ఈ బాడీ చూస్తే ఈ బాడీలు ఈ ప్లాస్టిక్ కాంపోనెంట్లో మనకి చూస్తే ఇది సీ హియర్. సో ఇలాగే మనకి ఇట్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కదా చూడండి. సో వెన్ యూ సీ, కనిపిస్తుందా, స్క్రీన్ కనిపిస్తుందా, ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఇమేజ్ కనిపిస్తుందా? ఓకే. సీ హియర్ వెన్ యూ సీ ద ప్లాస్టిక్ పార్ట్స్ హియర్. సో ప్లాస్టిక్ పార్ట్స్ యూస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వీ హ్యావ్ గ్రిడ్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో దిస్ ఈస్ కాల్డ్ ద గ్రిడ్ అనేది డిస్ప్లేస్ చేస్తాం అనమాట. సో దెర్ ఈజ్ మిడిల్లో మనకి కనెక్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో వీటిని ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇవి స్ట్రెంగ్గా ఉంటాయి. అండ్ హియర్ టు హియర్ మిడిల్లో మనకి ఒక బాడీ అనేది ఒక స్టిఫ్నర్ లాగా మనకి ఉంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రిడ్ అనమాట. గ్రిడ్ అంటారు వాటిని. సో ఇఫ్ యూ సీ, మనం వెయిట్ అంతా కూడాను దీంట్లో పోసామనుకోండి, సమ్ ఆఫ్ ది వెయిట్ ఈస్ గివెన్ టు దిస్ బాడీ. సో ఈ బాడీలోకి వెయిట్ ఇచ్చేసామనుకోండి, ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో అవుటర్ సైడ్ నుండి మనం ఏం చేస్తున్నామంటే, సో డౌన్ సైడ్ నుండి మనం ప్రెజర్ అప్లై చేస్తే ఇఫ్ ద గ్రిడ్స్ ఆర్ నాట్ దేర్, గ్రిడ్స్ లేవనుకోండి, హౌ ఇట్ విల్ బి డిఫార్మ్ అవుతుంది కదా మనకి. ఈ బాక్స్ అనేది డిఫార్మ్ అయిపోయి కొంచెం చేంజెస్ అనేది మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ సీ, మన గ్రిడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ప్లాస్టిక్ పార్ట్స్. సో ప్లాస్టిక్ పార్ట్స్కి గ్రిడ్ వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. లైక్ వైజ్ ఈ మన సి ఈ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్లో కూడా మనకి సపరేట్గా గ్రిడ్స్ కానీ లేకపోతే డాగిల్స్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి మనం ఏ టు బి సర్ఫేసెస్ అని సమ్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ అని మనం యూజ్ చేస్తాం. సో those are in the ప్లాస్టిక్ పార్ట్స్. సో ప్లాస్టిక్ పార్ట్స్ మనం అలాగే యూజ్ చేస్తాం. అండ్ బిఏడబ్ల్యూ ఆల్రెడీ మీకు చెప్పాను. బిఏడబ్ల్యూ ఈజ్, ఇఫ్ యూ సీ బిఏడబ్ల్యూలో మనకి ఉంటుంది, బిఏడబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ బాడీ అండ్ వైట్. సో మనం ఇది కంప్లీట్ కాక ముందర మనకి బాడీ అంతా కూడా సో ఇలా సర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో
ఇది స్ట్రెంగ్త్ కోసం ఇస్తాము. సో ఇది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట బాడీకి. సో దట్ ఈస్ BAW. సో ఇఫ్ యూ సీ హియర్, సో చూస్తే మీకు ఏ పిల్లర్. సో వీటిని డిస్క్రిమినేట్ చేసేది కూడా నేమింగ్తో డిస్క్రిమినేట్ చేస్తారు చూడండి. సో ఏ పిల్లర్ హెడ్ అని ఉంది, ఇక్కడ బి పిల్లర్ అని ఉంది, ఇది సి పిల్లర్ అని ఉంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బాడీ ఇన్ వైట్. సో బాడీ ఇన్ వైట్ ఇలాగ ఇస్తారనమాట. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ బాడీ ఇన్ వైట్ ఆల్సో. బాడీ ఇన్ వైట్లో కూడా మనకి చాలా అంటే చాలా పార్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూ హ్యావ్ టు క్రియేట్. మనం ఇన్ ద యాజ్ పర్ ద డిజైన్ మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, లైక్ వైజ్ వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో అది మనకి ఈ టూల్ బార్ యూస్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ నో దట్ మచ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అదంతా మనకి తెలిస్తే ఈ BAW టెంప్లెట్ అనేది మనం యూస్ చేసి వీ కెన్ సార్ట్ అవుట్, రైట్. అండ్ సో ఇది ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ దాంట్లోకి యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు అంత అవసరం లేదు. సో ఇఫ్ యూ వన్ మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ లర్న్. ఓకే. అండ్ ఆల్రెడీ ఐ డిస్కస్ అబౌట్ ద ఎక్స్ట్రూడ్స్ చెప్పేసాను, రివాల్వ్ చెప్పేసాను, స్పియర్ అండ్ సిలిండర్. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు ఇప్పుడు. అండ్ నిన్న ఏమైనా ట్రై చేసి ఉన్నారా మీరు? సో డ్రా చేయడానికి మీరు ఏమైనా ట్రై చేసి ఉన్నారా ఏమన్నా? సో ఇఫ్ యూ మేక్ ఎనీ డ్రాయింగ్స్, సో మీరు ఏదైనా డ్రాయింగ్ మీరు డ్రా చేసి ఉంటే మీకు కొన్ని డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో ఇన్ దట్ యూ కెన్ ఫినిష్. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఎక్స్క్యూట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా డౌట్ వచ్చి ఉంటే అది నన్ను అడిగితే నేను దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే మొత్తం అంతా చెప్పాలి అంటే ఇట్ కాంట్ టేక్ ఇట్. సో కొన్నిసార్లు మేము కూడా మర్చిపోతూ ఉంటాము. సో ఇఫ్ యూ కొన్న ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, సో ఫేస్ చేసినప్పుడు నాకు చెప్తే కనుక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫిల్ ఆల్రెడీ యూస్ చేసాము, అండ్ మల్టీ సెక్షన్ సాలిడ్ అండ్ బ్లెండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్లెండ్. సో బ్లెండ్లో మనకి ఏంటంటే ఫస్ట్ సపోర్టింగ్ కర్వ్స్, సెకండ్ కర్వ్, సపోర్టింగ్ కర్వ్స్ అనేసి నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి కదా. ఆల్రెడీ మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నట్టున్నాను కదా. సో బ్లెండ్ ఎలాగ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అండ్ మల్టీ సెక్షన్ సాలిడ్ నథింగ్ బట్ మనకి ఎలాగైతే ఆర్ట్ డిజైన్లో ఉందో, సో హియర్ ఆల్సో వీ కెన్ మేక్ ద మల్టీ సెక్షన్ సాలిడ్స్. బట్ ఈ మల్టీ సెక్షన్ సాలిడ్ ఏంటంటే గైడ్ కర్వ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. గైడ్ కర్వ్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. సో యాస్టీస్ ఇన్ ద మనకి ఎలాగైతే దాంట్లో చూసామో, ఆర్ట్ డిజైన్లో ఎలాగైతే చూసామో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. అండ్ ఆల్రెడీ నోడ్ అబౌట్ దీస్ థింగ్స్. కర్వ్స్ ఉన్నాయి. స్ప్లెయిన్లో మనకి ఏంటంటే వీ హ్యావ్ ద స్ప్లెయిన్. సో ఒక పాయింట్ ఉంది, సో ఇంకొక పాయింట్ని క్రియేట్ చేస్తాను నేను. సో before that I'm going to take multiple points there. సో మల్టిపుల్ పాయింట్స్ కొన్ని పాయింట్స్ తీసేసుకుంటాను. సో ఇఫ్ యూ సీ స్ప్లెయిన్ ఉంది కదా, స్ప్లెయిన్ యూస్ చేసి నేను ఏం చేస్తానంటే స్ప్లెయిన్ క్రియేట్ చేస్తాను. స్ప్లెయిన్ క్రియేట్ చేసి ఓకే చేశాను. దెన్ కెన్ గివ్ ద మళ్ళీ దిస్ స్ప్లెయిన్. సో ఈ స్ప్లెయిన్ తీసుకుంటాను. దీంట్లో నేను ఏం చేస్తాను,
So here I would like to make the plane with using this these points. The points use this plane create చేస్తాను చూడండి. By using these splines, I can make the um, multiple um, multiple planes. సో ఈ పాయింట్స్ యూస్ చేసి నేను స్ప్లేన్ క్రియేట్ చేశాను కదా, ఈ సర్ఫేసెస్ మీద నేను మల్టిపుల్గా నేను కర్వ్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాను. దెన్ ఐ కెన్ గివ్ ద ఇన్స్టెన్సెస్ హియర్. సో ఇన్స్టెన్సెస్, I can give the instances. Second point is going to be this, and get on the preview here. సో ఇక్కడ చూస్తే మీరు పాయింట్స్ అనేవి క్రియేట్ అయినాయి కదా మనకి. సో ఇక్కడ పాయింట్స్ అనేవి క్రియేట్ అయినాయి. లైక్వైజ్ యూ కెన్ మేక్ ద పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్. సో ఇది ఈక్వల్గా మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట, రైట్? సో అండ్ ఇఫ్ యూ సీ this is a planes between. So e plane, if you want to make the planes here, so planes కావాలి అంటే you can create a point. సో పాయింట్ క్లిక్ చేసి మీరు ఆల్రెడీ మీకు ఇవి తెలుసు కదా. సో ఈ పాయింట్ క్లిక్ చేసి మనం ఆల్రెడీ ఇచ్చేయచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై యూజింగ్ ద ఆఫ్సెట్ ఫ్రమ్ ద ప్లేన్ ఆర్ నార్మల్ టు ద ప్లేన్. సో నార్మల్ టు ద ప్లేన్ ఇచ్చేసి మనం ఇచ్చేసామంటే యూ కెన్ క్లిక్ ద యాక్సిస్ హియర్. సో యాక్సిస్ క్లిక్ చేయండి. సో ఏ యాక్సిస్ ప్రకారం మీరు డ్రా చేయాలనుకుంటున్నారో ఆ యాక్సిస్కి ఇవ్వండి. అండ్ రిఫరెన్స్, సో వాట్ ఈస్ ద రిఫరెన్స్? సో యూ కెన్ గివ్ ద రిఫరెన్స్ ఓవర్ హియర్. సో ఏదైనా రిఫరెన్స్ చేయొచ్చు. సో యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి 45 ఇచ్చానంటే యూ కెన్ క్రియేట్ బై యూజింగ్ ద యాక్సిస్ హియర్. సో వీటిని బేసిస్లో మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నార్మల్ టు ద కర్వ్ తీసుకుంటే మనకి ఇక్కడ నార్మల్ టు ద కర్వ్ వచ్చింది. ఇది నార్మల్ టు ద ప్లేన్, రైట్? నార్మల్ టు ద ప్లేన్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రిఫరెన్స్, సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ప్లేన్స్ హియర్. సో ప్లేన్స్ తీసుకున్నప్పుడు రిఫరెన్స్, సో నార్మల్ టు ద ప్లేన్. సో నార్మల్ టు ద ప్లేన్ మీన్స్ if I'm going to make this plane, సో ఈ ప్లేన్కి నేను పర్పెండిక్యులర్గా నేను ఒక ప్లేన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఐ కెన్ గివ్ ఎస్ ఇట్ రొటేటింగ్ యాక్సిస్. సో ఏ యాక్సిస్కి నాకు ఇది కావాలి, రొటేషన్ కావాలి అనేది యూ కెన్ సెలెక్ట్ అండ్ గివ్ ఇట్. సో ఇది కావాలి నాకు. అండ్ ద రిఫరెన్స్ ఎలిమెంట్ షుడ్ బి లైక్ దిస్. సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఇచ్చాను అండ్ దిస్ వన్ ఈజ్ గివెన్, రైట్? ఇది మళ్ళీ నేను ఏం చేస్తాను, నాకు 45 degrees కావాలనుకోండి, ఐ కెన్ గివ్ ద 45 degrees హియర్. సో 45 degrees ఇస్తే నాకు ప్లేన్ అనేది ఇలాగ మూవ్ అవుతుంది. ఓకే, రైట్? అండ్ సో ఆల్రెడీ కనెక్ట్ కూడా మీకు చెప్పేసి ఉన్నాను కదా, కనెక్ట్. అండ్ సో ఇందులో మనకి లైన్స్లోనే జిప్, సో పాలీలైన్ ఉంది. పాలీలైన్ మీన్స్ నథింగ్ బట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పాయింట్స్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇలాగా బేస్ ఆన్ ద పాయింట్స్ ఐ క్యాన్ మేక్ ద మల్టిపుల్ లైన్స్ అనమాట. మల్టిపుల్ ట్రాజెక్టరీ లైన్స్ అనేవి క్రియేట్ చేయగలుగుతాను. ఓకే, సో ఇప్పుడు నేను వీటిలో నుండి ఒక లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, యూ కెన్ డిలీట్ ఆర్ రిమూవ్ ఆర్ యాడ్. సో యూ కెన్ మేక్ ఇట్, రైట్? సో అలాగా మనం పాలీలైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వేర్ ఎల్స్ ఇట్ ఈస్
యాక్సిస్ లైన్. సో యాక్సిస్ అనేది మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇఫ్ యూ నో అబౌట్ దట్, సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నీడ్ ఆఫ్ యాక్సిస్, దేర్ యూ కెన్ పుట్ ద యాక్సిస్ హియర్. సో యాక్సిస్ కూడా ఎలా తీసుకుంటాం, సో సెలెక్ట్ ద ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ కావాలి నాకు, ఈ ఎలిమెంట్ మీద కావాలి నాకు, ఆల్సో ఈ ఎలిమెంట్ ఐ కెన్ మేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్స్లో చూపించినప్పుడు చెప్తాను మీకు. సో హియర్ నిన్న ఏమేమి చెప్పుకున్నాం మనం. సో బియాండ్ దట్ మనం ఫిల్ చెప్పేసుకున్నాం, అండ్ బ్లెండ్, ఆఫ్సెట్ అండ్ ఎక్స్ట్రూడ్ చెప్పుకున్నాం కదా. స్వీప్స్ అండ్ మల్టీ సెక్షన్ సాలిడ్ అండ్ బ్లెండ్, వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్సెస్ సిస్టమ్ తీసుకుంటున్నాను మళ్ళీ. సో క్రియేషన్ ఆఫ్ ది పాయింట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ జామెట్రికల్ సెట్. జామెట్రికల్ సెట్లోనే క్రియేట్ అవుతుంది. అండ్ పాయింట్ మనకి ఏ పాయింట్ మీద క్రియేట్ అయింది, 0 0 0. సో ఇవన్నీ జీరోస్ చేయాలి, అండ్ ఇట్ విల్ బి ద అవర్ ఆరిజిన్ పాయింట్ ఇది. సో అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ మల్టీ సెక్షన్ సాలిడ్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. సో హియర్ ఎగ్జాంపుల్ ఆఫ్, సో మల్టీ సెక్షన్లో మనకి తెలిసిందే కదా, 2 ప్రొఫైల్స్ని యూజ్ చేసి డ్రా చేయొచ్చు. అరల్స్ వీ హ్యావ్ ద, సో ఇఫ్ యూ సీ హియర్, నేను ఈ సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దెన్ ఐ కెన్ గో విత్ ఇట్. సో swap the positions and the vertical position. So click on OK here. Then it is directed to Sketcher module. Sketcher module లోకి వచ్చింది. There I can make the sketch here, over here. సో ఇలా క్లిక్ చేసాను. అలా go to the exit workbench. సో exit workbenchకి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఒక ప్లేన్ని తీసుకొని I can make the plane here. సో ప్లేన్ తీసుకొని I can make extrude of 100 mm. of 100 mm లో ఒక ప్లేన్ తీసుకుంటాను, అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ ఐ కెన్ మేక్ ద డ్రాయింగ్ ఓవర్ హియర్. సో ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక స్కెచ్ని తీసుకున్నానంటే ఐ కెన్ మేక్ ద స్కెచ్ ఓవర్ ద ప్లేన్, రైట్. కింద పెట్టిన ఆల్ ఆప్షన్. దెన్ యూ హ్యావ్ ద పాలీలైన్ హియర్. సో పాలీలైన్ క్లిక్ చేసి ఐ కెన్ గివ్ ద లైన్ ఓవర్ హియర్. సో ఇలా ఇచ్చేసాను. దెన్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో there I have మల్టీ సెక్షన్ సాలిడ్ హియర్, మల్టీ సెక్షన్ సర్ఫేస్ డిఫినిషన్. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనం దాంట్లో ఎలాగైతే చేస్తున్నామో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ద ఫ్లోటింగ్ ఎలిమెంట్స్ అనేవి సపరేట్గా ఇంకొక ఎలిమెంట్ అనేది ఉంది. అండ్ వీ హ్యావ్ కప్లింగ్స్ రేషియోస్ పెట్టేసి యూ కెన్ రేషియోస్ పెట్టేసి మనం ఇచ్చేస్తే మనకి బాడీ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇట్ విల్ బి హ్యాలో, రైట్. సో ఓన్లీ సర్ఫేస్ మనకి యాడ్ అవుతుంది. ఇంతకుముందు మనం పార్ట్లో చూస్తే ఏమవుతుంది, సో పార్ట్లో ఏమైంది అంటే వీ హ్యావ్ ద బాడీ ఈజ్ క్రియేటెడ్, బాడీ అనేది మనకి క్రియేట్ అయింది. బట్ హియర్ ఇట్ ఈస్ విత్ జీరో థిక్నెస్తో క్లిక్ అయింది. అండ్ ఇఫ్ యూ సీ ట్విస్ట్ అనేది క్రియేట్ అయింది, రైట్. సో ట్విస్ట్ అనేది రాకుండా ఉండాలంటే హౌ వీ కెన్ మేనేజ్, సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో ఈ రెండు ఎలిమెంట్స్ని కప్లింగ్ రేషియోలో పెట్టేసి ఐ కెన్ గెట్ ద ప్రివ్యూ, రైట్. సో ప్రివ్యూ కొడితే మనకి ఇక్కడ చూస్తే మనకి ట్విస్టింగ్ అనేది కొంచెం ట్విస్ట్ అనేది ఉంది. So how we can make the remove the twisting moments.
సో ట్విస్ట్ అనేది ఎలా తీయగలుగుతాం మనం. సో యాజ్ ఎ ఫాలోడ్ ద అదే యాజ్ ఎ ఫాలోడ్ ద ప్రీవియస్ సెషన్స్ ఇన్ పార్ట్ డిజైన్లో చూసినప్పుడు మీకు అది అర్థమై ఉండాలి. సో హౌ వీ కెన్ మేక్ ద ట్విస్టింగ్ మూమెంట్స్ టు బి నార్మల్ ఇన్ దిస్ పర్టికులర్ మూమెంట్. సో ఇది దీంట్లో ఎలాగా ఈ ట్విస్టింగ్ మూమెంట్స్ అనేవి క్లియర్ చేస్తాం. కెన్ ఎనీవన్ సే? మీకంటే దుర్గా ప్రసాద్ గారు మీరేం చెప్తారా? క్లాస్ ఉంటున్నారో లేదు? సరేలే. చూసి మనకి ఇక్కడ క్లోజింగ్ పాయింట్స్ అనేవి రెండు ఉన్నాయి కదా. సో క్లోజింగ్ పాయింట్ వన్, అండ్ క్లోజింగ్ పాయింట్ టూ, రెండు క్లోజింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ క్లోజింగ్ పాయింట్స్ షుడ్ బి ఇన్ సేమ్ పొజిషన్. సో కింద ఏ పొజిషన్ అయితే ఉందో పైన కూడా అదే పొజిషన్లో ఉండాలి, రైట్? సో ఆ పొజిషన్లో ఉంటేనే మనకి బాడీస్ అన్నీ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, రైట్? సో అది చేంజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద ఆప్షన్. చూడండి, సో అది నేను ఎలా ఇస్తానో చూడండి ఒకసారి. ఇఫ్ ఐ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ బాడీ, సో ఈ స్కెచ్లోకి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేస్తాను నేను దీన్ని. ఏం చేస్తానంటే ఐ కెన్ మేక్ దిస్ బాడీ అండ్ దిస్ పాయింట్. సో ఏ పాయింట్ అయితే ఆ పాయింట్, సో వాటిని కోఇన్సిడెన్స్ చేస్తాను. సో బిఫోర్ కోఇన్సిడెన్స్ హియర్ ద కోఇన్సిడెన్స్ అనేది ఉంది కదా, దీన్ని డిలీట్ చేయండి. వెదర్ అది కోఇన్సిడెన్స్ లేకపోతే మనకి కోఇన్సిడెన్స్ అనేది రావాలి. సో ఫర్ దట్ మళ్ళీ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ అండ్ దిస్ లైన్ టు ది కోఇన్సిడెన్స్. క్లిక్ ఆన్ ఓకే. సో ఈ పాయింట్ని ఈ లైన్, సో మళ్ళీ వీటిని కోఇన్సిడెన్స్ చేస్తాం. సో దెన్ లైన్ కోఇన్సిడెన్స్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ ఈ బాడీ ఎందుకు కోఇన్సిడెన్స్ అవ్వట్లేదు? సో యాజ్ యూ సీ దట్ టూ బాడీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్కెచెస్. రెండు కూడా డిఫరెంట్ స్కెచెస్లో ఉన్నాయి కాబట్టి మనకి కోఇన్సిడెన్స్ అవ్వట్లేదు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ యాజ్ సో ఈ బాడీని నేను దీని మీదకి ఇంప్లిసెంట్ చేస్తాను. హియర్ ఆర్ ఎల్స్ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ మేక్ యూ కెన్ టేక్ ద ర్యాండమ్ పాయింట్స్ ఆర్ బై యూజింగ్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో తెలిస్తే మనకి, సో ఈ యాంగిల్స్ అనేవి మనకి క్లియర్గా వస్తాయి కదా. సో యాంగిల్స్ ఎంత ఉంటుందండి దీనికి? సో ఇప్పుడు మనం ఒక పాలీగాన్ తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈస్ ద హెక్సాగాన్, రైట్? హెక్సాగాన్ మీన్స్ సిక్స్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో సిక్స్ సైడ్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6. సో సిక్స్ సైడ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ ఒక సర్కిల్ని 6 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే హౌ విల్ బి ద యాంగిల్ ఎంత ఉంటుంది? 60, రైట్? 60 ఉంటుంది కదా.
I take the lines here. సో సెంటర్ నుండి లైన్స్ తీసుకుంటున్నాను. అండ్ హియర్ itself. సో దీన్ని హారిజంటల్ కింద కన్వర్ట్ చేయండి. హారిజంటల్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇలాగ మనకు వచ్చిన తర్వాత యూ కెన్ మేక్ దెమ్ టు బి 60 degrees. సో వన్ సైడ్ 60 ఉందంటే ఇంకో సైడ్ కూడా ఇంకో సైడ్ 30 ఉంటుంది, రైట్? సో ఇది 60 ఉందంటే ఇది 30 అయిపోతుంది, రైట్? సో మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఎదుగుగా ఉంటుంది 60, రైట్? దట్ హ్యాపెనింగ్. సో ఇది ఎంత ఉంటుంది, సో ఇది కూడా 60 ఉంది. లైక్వైజ్ యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ టు బి 60, రైట్? 60 చేసేయచ్చు. సో ఇలా 60 వచ్చేసిన తర్వాత యూ కెన్ మేక్ ద పాయింట్స్ దే. సో పాయింట్స్ అనేవి మనం క్లిక్ చేసేసుకోవచ్చు, రైట్? సో ఎప్పుడైతే మనకి 2 పాయింట్స్ అనేవి ఆరెంజ్ కలర్లోకి వస్తాయి, యూ కెన్ మేక్ ద పాయింట్ ఓవర్ దే. సో పాయింట్ అనేది మనం అక్కడ ఇచ్చేసుకోవచ్చు, రైట్? సో అలాగైనా చేసుకోవచ్చు, డైరెక్ట్గా మీరు తీసేసుకొని మీరు నంబరింగ్ ఇచ్చేసుకొని మీరు డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు, రైట్? అర్థమవుతుందండి నేను ఎట్లా చేస్తున్నాను అనేది? పాయింట్ ఇస్ దేర్, దట్ ఈస్ దిస్ పాయింట్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఐ కెన్ మేక్ దిస్. సో ఇవి ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ కాబట్టి యూ కెన్ గో విత్ దిస్ లైక్ దిస్. సో ఇక్కడ చూస్తే మనకి మిగతా అన్నీ కూడా వెళ్ళిపోయి ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ కింద వచ్చేసింది. కెన్ మేక్ ఇట్ యాజ్ Z2. సో హియర్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద మల్టీ సెక్షన్ తీసుకొని దీన్ని క్లిక్ చేస్తా. అండ్ సెకండ్ ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇలాగ క్లిక్ చేస్తాం. దెన్ హియర్ క్లోజింగ్ పాయింట్ 1 అనేది ఎక్కడ ఉంది, సో ఇన్ దిస్ హారిజంటల్ యాక్సిస్ మీద ఉంది మనకి క్లోజింగ్ పాయింట్ అనేది. హియర్ ఒక సెక్షన్ ఉంది ఇక్కడ. సో క్లోజింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది మనకి, బట్ ఐ నీడ్ ద క్లోజింగ్ పాయింట్ టు రీప్లేస్ విత్ దిస్ పాయింట్. సో ఇక్కడ ఉన్న సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంది కదా, సో దీని మీదకి తీసుకొని వస్తాను నేను. క్లోజింగ్ పాయింట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. సో ఓకే, దెన్ గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో క్లిక్ చేస్తే మనకి ఇందాక వచ్చిన ట్విస్టెస్ అన్నీ పోయినాయి కదా ఇప్పుడు. సో ట్విస్టెస్ అన్నీ పోవాలి అంటే యూ హ్యావ్ ద క్లోజింగ్ పాయింట్ హియర్. క్లోజింగ్ పాయింట్ అనేది సేమ్ ఆరిజినేషన్లో ఉండాలి, విత్ ద డిఫరెంట్ స్కెచెస్ సేమ్ పాయింట్ మీద ఉండాలన్నమాట, రైట్? సో అర్థమైందండి? సో ఇప్పుడు వాయిస్ క్లియర్గా అనిపిస్తుందా? సో వాయిస్ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే మీకు ప్రజెంటేషన్ డిస్టర్బెన్స్ కానీ ఏమన్నా ఉంటే యూ క్యాన్ టర్న్ ఆన్ ద మైక్ అండ్ స్పీక్ టు మీ. సో నేను వేరే సెషన్లో ఉన్నప్పుడు, అంటే వేరే వర్క్ చేస్తున్నప్పుడు, నేను కెటిఏ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ స్క్రీన్ యాక్సెస్ చేయడానికి కుదరదు. సో యూ కెన్ టర్న్ ఆన్ ద మైక్ అండ్ స్పీక్ విత్ ద ఇన్స్ట్రక్షన్ టు బి దట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తే నేను చూసుకుంటాను, ఓకేనా? సో ఇద్దరు సో ఇలాగ కప్లింగ్స్ ఉంటాయి. సో కప్లింగ్స్ ఉంటే అలాగ వస్తుంది. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ద టాంజెన్సీ అండ్ వర్టిసెస్ ఇవన్నీ ఆల్రెడీ పార్ట్ డిజైన్లో డిస్కస్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి దీంట్లో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ నీడ్ మళ్ళీ చెప్తాను, లేకుంటే అవి ఉన్నాయి సార్ చాలు అనుకుంటే యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఇది. సో మల్టీ సెక్షన్ సాలిడ్ విత్ ప్లెయిన్స్, విత్ సర్ఫేసెస్, విత్ ప్లెయిన్ అన్నీ చెప్పేసి ఉన్నాను. సో ఇఫ్ యూ నీడ్ దట్ అగైన్ ఐమ్ గోయింగ్ టు మేక్ ద రివిజన్. ఆర్ ఎల్స్ యూ కెన్ ఫాలో ద వీడియోస్
ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయిపోయి మీరు చూసేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓన్లీ సెల్లింగ్ టెల్లింగ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో ఈ సర్ఫేస్ని నేను ఇచ్చేసాను. సో ఇలాగా క్రియేట్ చేసిన తర్వాత ఐ కెన్ barely మేక్ ద రీప్లేస్ ద ఎలిమెంట్ విత్ దిస్. ఆ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు తీసుకొని వచ్చి క్లిక్ ఆన్ ద వ్యూ అండ్ హియర్ కెన్ మేక్ ద బాడీ. సో నాట్ బాడీ ఎగ్జాక్ట్లీ. సో సర్ఫేస్ని క్రియేట్ చేశాను, రైట్. సర్ఫేస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది నాకు ఫామ్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇఫ్ ఐ వాంట్ టు ఫిల్ చేయాలి అంటే దేర్ నీడెడ్ టు బి క్లోజ్డ్ సెక్షన్స్. క్లోజ్డ్ సెక్షన్ ఉంటేనే మనకి ఫిల్ అనేది వస్తుంది. ఇఫ్ ఇఫ్ ఐ మేక్ దిస్ బాడీ, సో ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ ఆల్రెడీ మనకి మల్టీ సెక్షన్తో చేసాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్ లైక్ దిస్. సో ఫిల్ అయింది కదా. సో ఇప్పుడు మనకి క్లిక్ చేసేసిన తర్వాత యూ కెన్ క్లోజ్, ప్రివ్యూ కొట్టిన తర్వాత యూ కెన్ మేక్ ఇట్. సో ఇలాగా క్లిక్ చేసేయచ్చు, రైట్. సో ఇలాగ వచ్చేసింది. అండ్ బై యూజింగ్ దిస్ ఆల్సో యూ కెన్ మేక్ కదా ఫిల్ ఆప్షన్. సో ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి మనం చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అంటే ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి చేస్తే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి అంటే ఇట్ విల్ బెండ్ ఓవర్ ద ఆబ్జెక్ట్, బెండ్ అయిపోతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ use the files that I kept in drawings. సో అవి తీస్తాను ఒకసారి చూడండి. మేక్ డాక్యుమెంట్స్. ఇఫ్ యూ సీ ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సర్ఫేస్ డిజైన్ యూస్ చేసి చేసిన ఒక పార్ట్ అనమాట. ఇఫ్ యూ సీ హియర్ ద ఓవర్ దిస్ సెషన్, సో ఇక్కడ మనకి అన్నీ కూడా ఫిల్తోనే చేశాను అనమాట ఇది. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే మీకు సో మైన్యూర్గా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూస్తే మీరు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో సీ ఓవర్ హియర్. సో మనకి ఇక్కడ చూస్తే మీకు ఇది ఏమైంది అంటే ఈ సెక్షన్ ఏమైంది అంటే ఇట్ విల్ ఫిట్ అవుట్వర్డ్స్. సో కొంచెం వేరే సైడ్కి వచ్చింది, చూసారా మీరు. సో నేను ఎగ్జాంపుల్గా కట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూసారా మీరు డైనమిక్ వ్యూలో చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ క్లోనికల్ వేలో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆప్షన్. సో ఇప్పుడు సర్ఫేస్ ఏ ఉంది. సో సర్ఫేస్ ఏలో నేను ఏం చేశానంటే అన్నీ కూడా ఫిల్ ఆప్షన్ యూస్ చేసి నేను కమాండ్స్ అన్ని ఫిల్ చేశాను. దట్ వాస్ యూ కెన్ సీ హియర్. సి సర్ఫేస్. సో సి సర్ఫేస్లో మనం ఏంటంటే అన్ని ఫిల్ యూస్ చేసి నేను క్రియేట్ చేశాను అనమాట. సో బౌండరీస్ తీసుకొని ఒక్కొక్క దానికి ఫిల్ యూస్ చేసి నేను చేశాను. సో బియాండ్ దట్ యూ కెన్ సీ హియర్ వెన్ ఐఎమ్ యూజింగ్ ద ఫిల్ ఆప్షన్. సో ఇక్కడ నేను ఒక 3 బౌండరీస్ తీసుకొని 2 బౌండరీస్ తీసుకొని ఈ బౌండరీస్ మధ్యలో నేను బౌండరీ క్రియేట్ చేసి ఈ బౌండరీస్కి ఆ బౌండరీస్కి నేను ఫిల్ అనే ఆప్షన్ని క్రియేట్ చేసి ఇచ్చాను. దెన్ ఇక్కడ కర్వ్ ఉండటం వల్లనే నాకేమైందంటే ద ఫిల్లింగ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి
ఇలాగ నాకు ట్విల్ట్ అయ్యి వచ్చిందనమాట. సో అది మీకు ఒకసారి దీంట్లో చూపిస్తాను అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది. యూ కెన్ సీ హియర్. సో ఈ స్కెచెస్ని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ డిలీట్ ది స్కెచెస్. So if you see, I can use a spline. సో ఆ స్ప్లైన్ తీసుకుంటాను చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ గీద్దాం. సో ఫ్రమ్ హియర్ itself, by using this plane, so I can make the sketch over here. So swap the options and reverse vertical direction. So I can click on OK here. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I can randomly make some of the diagrams. సో ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. Click on circle. సో ఇప్పుడు నేను ఇది యూస్ చేసేసి ఫిల్ చేసేయచ్చు. డైరెక్ట్గా ఫిల్ ఆప్షన్ యూస్ చేసి ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అ క్లోజ్డ్ ప్రొఫైల్. సో ఇది లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని యూస్ చేసి నేను క్లోజ్డ్ ప్రొఫైల్ కింద కన్వర్ట్ చేసి ఇది ఇచ్చేసాను. దెన్ ఐ కెన్ మేక్ ద ఆఫ్సెట్ డిస్టెన్స్. సో ఇదే బాడీని నేను ఏం చేస్తానంటే, ఫిల్ చేసిన బాడీని నేను ఏం చేస్తానంటే ఐ కెన్ మేక్ ద ఆఫ్సెట్ ఆఫ్ దిస్ బాడీ. సో సర్ఫేస్ ఏంటి, దిస్ ఈజ్ ద సర్ఫేస్. ఫిల్ 3 అనేది సర్ఫేస్ విత్ వాట్ ఎంఎం 2 mm ఒక 5 mm నేను సర్ఫేస్ అనేది ఆఫ్సెట్ చేస్తున్నాను దీనికి. సి హియర్ ఐమ్ గెటింగ్ ద సర్ఫేస్ ఓవర్ హియర్. సో ఈ రెండింటి మధ్యన నేను మళ్ళీ ఫిల్ యూస్ చేసి ఐ కెన్ మేక్ ద డ్రాయింగ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు యూజ్ దిస్ బాడీస్. సో ఈ బాడీస్ని నేను యూస్ చేసి ఫిల్ చేయాలి. సో ఫిల్ అనే ఆప్షన్ యూస్ చేసి నేను చేయాలనుకుంటున్నాను. There I can make here one more thing is there, that is called as a boundary. So or else I can make here it is called as స్మూత్ కర్వ్. స్మూత్ కర్వ్ అనేది ఒకటి ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ బౌండరీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ బౌండరీ ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను. సో బౌండరీ ఈజ్ నథింగ్ బట్ సెలెక్ట్ వన్ పర్టికులర్ థింగ్. సో ఎంటైర్ కంటిన్యూటీ బౌండరీ వస్తుంది మనకి. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. ప్రివ్యూ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే యూ కెన్ మేక్ దిస్ యాజ్ అ బౌండరీ. సో ఇఫ్ నాట్ బౌండరీ క్లిక్ చేయలేదు అంటే, బౌండరీ క్రియేట్ చేయలేదంటే యూ హ్యావ్ టు గివ్ ద మల్టిపుల్ ఆప్షన్స్. మల్టిపుల్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ద బాటమ్ ఆల్సో బౌండరీ కింద క్రియేట్ చేసి ఐ కెన్ మేక్ ద బాడీ సర్ఫేస్. సో ఇది సెలెక్ట్ చేయగానే బాడీ 3 సర్ఫేస్ని సెలెక్ట్ చేయగానే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేట్ అ బౌండరీ. సో బౌండరీ అనేది క్రియేట్ అయ్యింది కదా. సో దెన్ ఐ కెన్ మేక్ ద కర్వ్ టు బి స్మూత్ కర్వ్స్. స్మూత్ కర్వ్స్ కింద కన్వర్ట్ చేయాలంటే యూ కెన్ గివ్ ద టాంజెన్సీ. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ టాంజెన్సీ అనేది క్రియేట్ అవ్వాలి అనేది చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ 90 degrees ఉంది, సో ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. సో మనకి ఈ పొజిషన్ అంతా కావాలా, లేకపోతే యూ కెన్ చూస్ అనమాట. సో టాంజెన్సీ అనేది మనం ఎంత డిగ్రీలో కావాలి. సో
ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఈ కర్వ్స్ అనేవి పోయి మనకి స్మూత్ కర్వ్స్ అనేది వస్తుంది అనమాట. 90 degrees యాంగిల్తో ఉంది కదా, సో 90 degree యాంగిల్ డిస్కంటిన్యూ అయిపోయి స్మూత్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట, రైట్. సో అలాగా మనం కర్వ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ డీవియేషన్ అనేది జీరో 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 చూపిస్తుంది కదా, దెన్ వీ కాంట్ క్రియేట్. ఇలా ఉన్నప్పుడు మనకి స్మూత్ కర్వ్స్ అనేవి రావు అన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ సో నేను డిలీట్ చేసేస్తున్నాను స్మూత్ కర్వ్ అనేది. సో దెన్ సి ఓవర్ హియర్. సో నేను ఇప్పుడు ఈ రెండింటిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ కెన్ బై యూజింగ్ ద ఫిల్ ఆప్షన్. సో ఈ బౌండరీని క్లిక్ చేసి ఈ బౌండరీని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, సో ఇఫ్ ఐ సీ టూ బౌండరీస్ క్లిక్ చేస్తే మనకి ఫిల్ అనేది వస్తుందా. సో ఇట్ ఈస్ ఓపెన్డ్ ఓవర్ సమ్ ఆఫ్ ది థింగ్స్. సో ఇక్కడ ఓపెన్ అయి ఉంది కాబట్టి వీ కాంట్ క్రియేట్ బౌండరీస్, రైట్. సో బౌండరీస్ అనేవి మనం క్లిక్ చేయడం. దెన్ ఐ కెన్ మేక్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ లైన్స్. లైన్ అనేది ఫామ్ చేస్తాను ఈ పర్టికులర్ పాయింట్కి. సో ఈ పాయింట్కి లైన్ అనేది ఫామ్ చేస్తాను. దెన్ ఐ కెన్ మేక్ ద లైన్ హియర్ ఓవర్ హియర్. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ అగైన్ బై యూజింగ్ దిస్ లైన్స్, సో ఈ లైన్కి లైన్ అనేది ఫామ్ చేస్తాను, రైట్. సో ఇలాగా ఇచ్చిన తర్వాత ఐ కెన్ మేక్ ద ఫిల్ ఆప్షన్ యూస్ చేసి ఇది 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 ఈ లైన్. సో ఇప్పుడు ఫిల్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి క్రియేట్ అయిందా? నో, ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్. సో బికాస్ బౌండరీ వన్ ఉంది కదా, బౌండరీ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ లైన్. సో ఎవ్రీ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తానికి మనకి బౌండరీ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను బౌండరీకి ఇదివరకే తీసుకున్నాను, ఈ లైన్స్ వాటికే తీసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్. సో యాక్సెప్ట్ చేయదు. బికాస్ ఆఫ్ దట్ సో మనకి ఏమవుతుంది అంటే వీ హ్యావ్ డిస్కంటిన్యూటీ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ కాల్డ్ డిసెంబుల్. సో డిసెంబుల్లో ఏం చేస్తామంటే వీ కెన్ డిసెంబుల్ దిస్. సో ఇక్కడ చూస్తే మీకు బై యూజింగ్ దిస్ వన్ ఎలిమెంట్, సో ఇక్కడ మీకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది వన్ ఎలిమెంట్ ఉంది ఇది. సో దీన్ని 6 ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాలా, 1 ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాలా అనేది మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 6 ఎలిమెంట్ క్లిక్ చేసి ఐ కెన్ మేక్ ఓకే. సో ఓకే క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే బౌండరీ ఇదొక బౌండరీగా ఇదొక బౌండరీగా ఇదొక బౌండరీగా ఇదొక బౌండరీగా ఇదొక బౌండరీగా ఇదొక బౌండరీగా సెలెక్ట్ అవుతుంది, రైట్. సో అర్థమైందా నేను చెప్పింది? సో అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్, సో లైన్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అయింది. సో లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 7 ఇట్లాగా మనకి వచ్చిందనమాట. అండ్ ఇది కూడా అంతే చేయాలి కదా. సో దీన్ని కూడా ఏం చేస్తానంటే ఐ కెన్ మేక్ డిసేబుల్ దిస్ 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 బౌండరీ ఆల్సో. సో ఈ బౌండరీ క్లిక్ చేసిన తర్వాత కూడా 6 ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. 6 ఎలిమెంట్స్ క్లిక్ చేయాలి, ఓకే. సో అప్పుడు మనకి లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దెన్ యూఆర్ ఏబుల్ టు ఫిల్ దిస్ ఆప్షన్. సో ఫిల్ చేసేటప్పుడు ఐ కెన్ డైరెక్ట్లీ గివ్. సో ఇక్కడ లైన్ 1 నేను ఇచ్చాను. సో ఇక్కడ వరకే లైన్ వరకే క్లిక్ అయింది, రైట్. సో అక్కడ వరకే క్లిక్ అయింది. దెన్ లైన్ 2 ఇచ్చాను, లైన్ 3 ఇచ్చాను అండ్ లైన్ 4, రైట్. ఈ గ్యాప్ కరెక్ట్గా చూసి కరెక్ట్గా ఇవ్వండి. సో ఇది ఇచ్చేస్తే మనకేమైంది, సో ఫిల్ అనే ఆప్షన్ని క్రియేట్ చేయడానికి మనకు పాసిబిలిటీ వచ్చింది, రైట్. సో ఇలాగా క్రియేట్ చేయాలన్నమాట, రైట్. ఓకే, ఇలాగా క్లిక్ చేయాలి. దెన్ అగైన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ అండ్ దిస్ బాడీ. ఈ రెండు బాడీస్ని క్రియేట్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఈ పాయింట్ని తీసుకొని లైన్ అనేది ఫామ్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు ఈ లైన్ని క్లిక్ చేసి ఓకే కొట్టాను. సో దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద ఫిల్ ఆప్షన్ హియర్. సో ఫిల్ ఆప్షన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏమైంది, ఈ బాడీకి కొట్టాను. సో దెన్ ఇది తీసుకున్నాను అండ్ దెన్ దీన్ని అండ్ ఇది.
సో ఇప్పుడు క్లోజ్డ్ ప్రొఫైల్ వచ్చింది అండ్ గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ప్రివ్యూ కొట్టంగానే మనకి బాడీ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, బాడీ అనేది ఫామ్ అయిపోయింది. ఇఫ్ యూ సీ హియర్ నాకు బాడీ అనేది కరెక్ట్గానే ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఫామ్ అయిన బాడీ కూడాను నాకు యాజ్ నాకు ఏ పొజిషన్ ఏ అంటే వితౌట్ ఎనీ డీవియేషన్ సర్కిల్ కూడాను కొంచెం కూడా టిల్ట్ అవ్వకుండా బాడీ అనేది కరెక్ట్గానే ఫామ్ అయింది. సో this is not it is not a issue, but whenever you can see నేను ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను కదా, లైక్వైజ్ టు హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్కెచ్ 3ని మళ్ళీ మోడిఫై చేస్తాను. సో స్కెచ్ 3 మోడిఫై చేస్తాను. ఈ స్కెచ్ 2లో నేను కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాను చూడండి. I'm going to make on this body. So సో మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సర్ఫేసెస్ని కూడా ఐ వాంట్ టు మేక్ దిస్ డిలీట్ చేసేస్తాను. అగైన్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ద బౌండరీ క్లిక్ చేస్తా దీన్ని. అండ్ సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ ద లిమిటింగ్ సర్ఫేస్. సో సర్ఫేస్ ఎడ్జ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఐ కెన్ గివ్ ద లిమిట్స్ హియర్. సో లిమిట్స్ అనేవి నేను ఇక్కడ ఒక లిమిట్ ఇచ్చి ఇక్కడ ఒక లిమిట్ ఇస్తాను. దెన్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ ద బౌండరీ ఓవర్ దిస్ పార్ట్ ఓన్లీ. సో ఈ పార్ట్ వరకు నాకు బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది. సో లైక్ వైజ్ ఈ బౌండరీ కూడా, సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే క్లిక్ చేసిన తర్వాత ఐ కెన్ గివ్ ద లిమిట్స్ ఓవర్ హియర్. సో ఇక్కడ లిమిట్స్ అనేవి ఇస్తాను. ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ ఎలిమెంట్, సో ఇది క్లిక్ చేస్తే మొత్తం అంతా ఎంటైర్ బాడీ అంతా క్లిక్ అవుతుంది. ఇఫ్ నాకు ఈ పర్టికులర్ పోర్షన్ వరకు కావాలి కాబట్టి ఐ కెన్ క్లిక్ ఓవర్ హియర్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఐ కెన్ మేక్ ద లైన్ ఓవర్ హియర్. సో లైన్ అనేది క్లిక్ చేస్తాను నేను ఇక్కడ, క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇంకొక లైన్ ఫామ్ చేస్తాను చూడండి. సో దట్ ఈస్ దిస్ లైన్స్. సో సర్ఫేస్ సెలెక్ట్ అయింది ఇక్కడ. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ లైన్. సో ఈ లైన్ క్లిక్ చేసి ఈ లైన్ క్లిక్ చేస్తాను.
and get on the preview here. Okay here. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఫిల్ చేసేస్తాను. సో ఇది 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 ఫిల్ కొట్టింది. సో ఇది కూడా బౌండరీ కింద కన్వర్ట్ చేయాలి కదా. బికాస్ ఆఫ్ దట్ యూ నీడ్ టు గెట్ ద బౌండరీ కొట్టిన తర్వాత యూ కెన్ మేక్ ద లిమిట్స్ ఓవర్ హియర్. సో లిమిట్స్ అనేవి మనం ఇట్లా ఇచ్చేస్తే యూ కెన్ మేక్ ఇట్. ఓకే, బికాస్ యూ హ్యావ్ టు క్రియేట్ ద బౌండరీస్ ఓవర్ హియర్. సో ఇది క్లిక్ చేయండి, దాన్ని ఇది దీన్ని ఈ రెండింటిని క్లిక్ చేసిన తర్వాత ఈ ఓకే హియర్. సో దెన్ యూ ఆర్ ఏబుల్ టు ఫిల్ ద ఆప్షన్స్. సో ఫిల్ చేయడానికి మనకి పాసిబిలిటీ వస్తుంది అనమాట. రైట్, సో ఇది క్లిక్ చేశాను అండ్ గెట్ ద ప్రివ్యూ హియర్. ఓకే క్లిక్ చేశాను. దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది 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 సో గెట్ ద ప్రివ్యూ హియర్. సో క్లిక్ చేస్తే ఓకే అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏమైందంటే నాకు ఇక్కడ కూడా నేను అనుకున్న ఇదేం రాలేదు. బట్ యాజ్ అ సీ హియర్ నా ఇంకొక డయాగ్రామ్ మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా. సో ఈ డయాగ్రామ్లో ఏమైంది అంటే ఏమైందంటే యూజ్ ఆఫ్ ద ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి నేను డ్రా చేసినప్పుడు నాకు ఇక్కడ బాడీ అనేది బెండ్ అనేది వచ్చిందన్నమాట. బియాండ్ మనకి బెండ్ అనే ఆప్షన్ బెండ్ అనేవి ఇట్లా వచ్చినప్పుడు మనం ఫిల్ యూజ్ చేసినప్పుడు బెండ్ అనేది ఇలా వచ్చింది కదా. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు వీ కాంట్ మేక్ ఇట్ క్లియర్ పార్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయలేము. బికాస్ ఆఫ్ దట్ ఫిల్ అనేది ఎక్కువ యూజ్ చేయము. ఫిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్తారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ రానంతోటికి ఫిల్ యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్, సో ఫిల్ అనేది బ్లెండ్ ఆప్షన్స్ అవుతుంది. సో బ్లెండ్ ఆప్షన్ మనకి కావాలి అంటే యూ కెన్ మేక్ ఇట్ బ్లెండ్ ఆప్షన్. సో బ్లెండ్ ఆప్షన్లో ఏంటి సో ఇఫ్ ఐ మేక్ పర్ఫార్మెన్స్ ఓవర్ హియర్. సో పర్ఫార్మెన్స్ లైన్ ఉంది. సో లైన్ దగ్గర నేను పర్టికులర్గా ఒక లైన్ ఫామ్ చేస్తున్నాను. The second prompt is going to be
సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నట్లు మనకి బెండ్ ఎలా వస్తుంది చూస్తాను. సో ఫర్దర్ ఐమ్ గోయింగ్ టు మేక్ బాడీ. సో ఈ బాడీని ఫిల్ చేస్తాను ఫస్ట్. సో ఐమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఆప్షన్. చూడండి ఫుల్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్. So see here. Using this I can make the offset for distance in side to this reverse direction with and then so then by using the blend option first curve is going to be set and this is the so here అనేది వచ్చింది. సారీ వికెట్ అనేది క్రియేట్ అయింది. సో ఐ వాంట్ టు మేక్ సార్ డిస్ప్లే కనపడడం లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ప్రెజెంటేషన్ మొత్తం క్లియర్గా వినిపిస్తుంది. రైట్.
సో మీకు బ్లెండ్ అర్థమైందా బ్లెండ్ ఎలా చేయాలి ఏంటి అని అర్థమైందా? అది వినిపించలేదు. సో బ్లెండ్ ఆప్షన్లో వీ కెన్ యూజ్ బై యూజింగ్ కంటిన్యూటీ ఆప్షన్స్ వీ కెన్ బ్లెండ్ సెవరల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సెవరల్ మనం బ్లెండ్ చేయొచ్చు, రైట్? సో దట్స్ ఓకే. అండ్ మల్టీ సెక్షన్ కూడా అర్థమైపోయింది. అండ్ దెన్ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ స్వీప్ ఆప్షన్స్. స్వీప్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సపరేట్ సెషన్లో చెప్పుకుందాం. సో దెర్ ఆర్ 21 స్వీప్స్ ఆర్ దేర్. సో 21 చెప్పాలి అంటే వీ కాంట్ మేక్ ఇట్ ఇన్ ఏ సింగిల్ సెషన్. సో అది తర్వాత చెప్పుకుందాం. అండ్ దెర్ ఈస్ వన్ ఆప్షన్ దట్ ఈస్ స్ప్లిట్ స్ప్లిట్ ఆప్షన్. సో మీకు దీంట్లో ఉన్న జాయిన్ అండ్ డిసెంబుల్. సో డిసెంబుల్ మీన్స్ జాయిన్ చేసింది ఇప్పుడు నేను ఇది ఈ పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ కింద కన్వర్ట్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మేకింగ్ లైన్, ఒక లైన్ తీసుకుంటాను చూడండి. మేకింగ్ లైన్ ఓవర్ హియర్. సో లైన్, దీన్ని లైన్ తీసుకొని సెకండ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి creating the second point here. So that will be my minus 200 0 and this is 0. So sorry, x axis lo kaadu, y axis lo minus 200 తీసుకుంటాం. Okay here and click on this point. సో ఇక్కడ చూసారా మీరు, లైన్ అనేది ఫామ్ అయింది కదా నాకు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ మీద నేను మల్టిపుల్ పాయింట్స్ అన్ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. సో దిస్ లైన్ ఓన్లీ ఐ కెన్ మేక్ 4 ఇన్స్టెన్సెస్. సో 4 లైన్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను నేను. క్లిక్ ఆన్ ప్రివ్యూ హియర్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే హియర్. దెన్ ఐ కెన్ మేక్ ద డిసెంబుల్. సో ఇది క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది, ఓన్లీ వన్ అసెంబుల్ కింద కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాను. That I can make by using this point as my point. So ఈ point ని యూస్ చేస్తాను. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి సో 200 కదా. ఇది వచ్చేసి 100 mm. సో 100 mm లో నేను ఒక లైన్ని క్రియేట్ చేస్తాను. దెన్ ఇట్ ఈస్ ఓకే విత్ ఇట్. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓకే క్లిక్ చేసి దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బోర్డ్. సో ఈ లైన్ని and create a line over here. So that will be my minus 100. So click on OK. So ఈ రెండింటి మధ్యన లైన్ అనేది ఫామ్ అయింది. Then you can see here by using సో ఇక్కడ నేను ఒక బాడీని సెలెక్ట్ చేస్తే నాకు ఒక్క బాడీనే క్రియేట్ అవుతుంది. దెన్ ఐ కెన్ యూస్ ద జాయిన్ హియర్. సో జాయిన్ అనేది క్లిక్ చేసి ఐ కెన్ మేక్ దిస్ 3 lines టు బి ఇన్ ఏ జాయిన్ వే. సో ఈ మూడింటిని జాయిన్ చేసి ఐ కెన్ నియర్లీ గివ్ ద వాల్యూ ఆఫ్ మెర్జింగ్ డిస్టెన్స్. మెర్జింగ్ డిస్టెన్స్ మీన్స్ అవి రెండు జాయిన్ అవే డిస్టెన్స్ అనమాట. అంటే వీటి రెండింటి మధ్య 0.001 అనే గ్యాప్ ఉంది అనుకొని నేను అంత మెర్జింగ్ డిస్టెన్స్ ఇచ్చాను అనమాట. ఆ లిమిట్ వరకు ఉంటే అది జాయిన్ అయిపోతుంది. ఓకే. సో క్లిక్ ఆన్ ప్రివ్యూ హియర్. ప్రివ్యూ క్లిక్ చేసి ఓకే చేస్తే నాకు బాడీ అంతా కూడాను ఒకటే ఫామ్ అయిపోయింది, రైట్?
సో ఇప్పుడు నేను డిసేబుల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తాను. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ మేక్ బై యూజింగ్ దిస్. సో ఇది ఒక ఎలిమెంట్ కింద కన్సిడర్ అయింది. దెన్ ఐ కెన్ మేక్ దిస్ ఇంటూ 3 ఎలిమెంట్స్. సో ఇది 3 ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట, రైట్? సో అలాగా యూ కెన్ యూస్ this as join and disassembles. Okay, and if you have any cutted parts, so cutted parts ఏమైనా ఉంటే you can make that as a healing option. సో అది మనకి హీలింగ్ కింద కన్వర్ట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సర్ఫేస్ని తీసుకుంటాను. సో బై యూజింగ్ ది సర్ఫేస్ ఈ సర్ఫేస్ ఇదే తీసుకొని నేను దీని మీద స్కెచ్ డ్రా చేస్తాను. సో దెన్ ఐ కెన్ యూస్ దిస్ స్కెచ్. సో ఇలా స్కెచ్ అవుట్ డ్రా చేసి దెన్ ఐ కెన్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్కి వెళ్ళేసి నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను చూడండి. సో దెన్ యూజింగ్ ద రివర్స్ డైరెక్షన్ ఐ కెన్ ఎక్స్ట్రూడ్ ఇట్. సో ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత సో సీ హియర్ ఇక్కడ నాకు ట్రిమ్ ఆప్షన్ అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ట్రిమ్ ఆప్షన్, సో స్ప్లిట్ ఆప్షన్ అండ్ ట్రిమ్ ఆప్షన్. సో స్ప్లిట్టింగ్ అండ్ ట్రిమ్మింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ సీ హియర్ ద స్ప్లిట్ ఆప్షన్, సో స్ప్లిట్ ఆప్షన్ యూస్ చేసి ఐ కెన్ మేక్ ద స్ప్లిట్. సో స్ప్లిట్ ఆప్షన్ని క్లిక్ చేసి యూ కెన్ యూస్ ద ఎలిమెంట్ టు కట్. సో ఏది కట్ చేయాలి అనుకుంటున్నారు యూ కెన్ మేక్ ఇట్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత కటింగ్ ఎలిమెంట్ ఏంటి, సో ఇది అనుకుందాం అనుకోండి. సో ఇది కటింగ్ ఎలిమెంట్ అనుకుందాం. ఫిల్ 3 అనేది కటింగ్ ఎలిమెంట్. సో ఇఫ్ ఐ మేక్ ఇట్ సో ఇఫ్ యూ సీ హియర్, సో ఇక్కడ చూస్తే మీకు ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, ఇదేమో నార్మల్గా కనిపిస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద రిమూవ్ అదర్ సైడ్, సో అదర్ సైడ్ నాకు రిమూవ్ చేయాలి అని ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ మేక్ ఇట్ ద రిమూవ్ ఆప్షన్. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ మీకు ఇది రిమూవ్ అయిపోయింది, రైట్? చూడండి మళ్ళీ చూపిస్తాను. సో ఇఫ్ యూ సీ హియర్, సో దీన్ని కట్ చేయాలి, ఈ ఎలిమెంట్ని కట్ చేయాలి విత్ వాట్ ద ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్తో కట్ చేయాలి. దెన్ అదర్ సైడ్, సో అదర్ సైడ్ క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇఫ్ ఐ మేక్ ఇట్, సో నాకు చూడండి నాకు ఎక్కడ కట్ అయిపోయింది, ఎక్కడ సెక్షన్ అనేది కట్ అయిపోయింది. సో ఈ సెక్షన్లో నాకు కట్ అయిపోయింది, రైట్? మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటాను. సో ట్రిమ్ ఆప్షన్ తీసుకొని ఐ కెన్ యూజ్ ద మోడ్ ట్రిమ్డ్ ఎలిమెంట్. ఏం ట్రిమ్ చేయాలి, ఈ ట్రిమ్ ఎలిమెంట్ కట్ చేయాలి. అండ్ దెన్ ఐ కెన్ సెలెక్ట్ దిస్. సో ఇది సెలెక్ట్ చేయగానే ఐ కెన్ ప్రివ్యూ ఇట్ హియర్. సో ఇప్పుడు మీరు చూస్తే ఏది కట్ అయిపోయింది, సో నాకు ఏ పార్ట్ అయితే ఉందో సో ఆ పార్ట్ కట్ అయిపోయింది. సో ఏ పార్ట్ అయితే నాకు వీటి రెండింటి మధ్యన ఏదైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పార్ట్ వాటికి కట్ అయింది, రైట్? సో మీరు చూసారా ఇక్కడ, సో డిఫరెన్స్ ఇస్ సో డిఫరెన్స్ అదే. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ స్ప్లిట్ ఆప్షన్, ట్రిమ్ ఆప్షన్ తీసుకొని ఐ కెన్ బేర్లీ మేక్ దిస్ యాజ్ మై ట్రిమ్ ఆప్షన్ అండ్ దెన్ దీన్ని తీసుకుంటాను. దెన్ అదర్ సైడ్ అనేది తీసుకున్నానంటే ఐ కెన్ మేక్ ఏదైతే నాకు సపరేట్గా ఉందో, సో ఎక్కడైతే నాకు 2 ఎలిమెంట్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఎలిమెంట్స్ వాటికి నాకు కట్ అవుతున్నాయి, రైట్? సో ఇప్పుడు చూస్తే మీరు మిగతాదంతా కట్ చేసేయచ్చు, ఇది మటుకు ఉంచేయచ్చు, రైట్? రైట్, అర్థమైందండి ట్రిమ్కి స్ప్లిట్కి డిఫరెన్సెస్?
Is it clear? నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. సో స్ప్లిట్ అండ్ ట్రిమ్ అనేది అర్థమైందా మీకు? ఓకే. సో in the splitting, what is happening? So splitting లో ఏమవుతుందంటే మనకి టూ ఆర్ మోర్ సర్ఫేసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడాను డివైడ్ అవుతాయి, రైట్? సో డివైడ్ అవుతాయి. సో ఇక్కడ మరి ట్రిమ్లో ఏమవుతుంది అంటే రిమూవింగ్ ఆఫ్ ది పోర్షన్. సో పోర్షన్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. సో ఏ పోర్షన్ అయితే ఉంది, సో ఏ పోర్షన్ అయితే మనకు కావాలనుకుంటున్నామో విత్ దీస్ ఈ బేస్ ఈ ట్రిమ్మింగ్ ఆప్షన్ని యూస్ చేసి, సో ట్రిమ్మింగ్ ఆప్షన్ ఏంటంటే ఇఫ్ ఈ ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో, సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ కటింగ్ సెక్షన్ని యూజ్ చేసి నాకు ఎటువైపు కట్ చేయాలనుకుంటున్నానో ఐ కెన్ మేక్ ఇట్ క్లియర్. సో ఈ ప్లేట్ ఈ సర్ఫేస్లో ఈ ప్లేట్ని నేను కట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక వీ గ్రూ అనేది రావాలి నాకు. బై యూజింగ్ ద ట్రిమ్ ఆప్షన్ నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్లోకి మధ్యలోకి తీసుకొని వచ్చి నేను ఏం చేస్తాను, ఈ పార్ట్ వాటికి నాకు రిమూవ్ కావాలి అని ఆర్డర్ ఇస్తాను ట్రిమ్మింగ్ ఆప్షన్. సో దెన్ ఇట్ విల్ బీ ఏబుల్ టు ట్రిమ్ హియర్. సో స్ప్లిట్ ఆప్షన్ ఏంటి అంటే ఈజ్ గోయింగ్ టు బీ స్ప్లిట్ టు టూ ఎలిమెంట్స్. సో ఏ ఎలిమెంట్స్తో ఏ ఎలిమెంట్స్ని అంటే డివైడ్ చేయాలి అనేది యూ కెన్ గివ్ ద కమాండ్స్. సో అలాగా కమాండ్ ఇస్తే యూ కెన్ మేక్ ఇట్, రైట్? సో దట్ ఈస్ the trimming under split options. If I want to make the split option use చేసి నేను ఏం చేస్తాను, delete this element, ఈ element ని delete చేసేస్తాను. చూడండి, this element and this using other side క్లిక్ చేస్తే can directly delete them. సో ఇలాగ డిలీట్ చేయడానికి నాకు కుదురుతున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్ యూస్ చేసి ఐ కెన్ మేక్ ట్రిమ్ ఆప్షన్. సో ట్రిమ్ ఆప్షన్ యూస్ చేసి నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయొచ్చు, రైట్? చేసి దిస్ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తాను.
సో ఏ రెండు సెలెక్ట్ చేసినా కానీ నాకు అలాగే క్రియేట్ అవుతుంది, రైట్? సో ఇలాగ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఈ బాడీ నేను ఏం చేస్తానంటే డిసేబుల్ చేసేస్తాను. సో ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ మేక్ దిస్ బాడీ యాజ్ అ 4 ఎలిమెంట్స్. సో 4 ఎలిమెంట్స్ కింద కన్సిడర్ అయిపోయింది. దెన్ ఐ కెన్ barely delete it. సో ఇప్పుడు నేను హీలింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తా కదా. హీలింగ్ హీలింగ్ అనే ఆప్షన్ దేన్ని క్లిక్ చేశానంటే ఇఫ్ దేర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ కింద గ్యాప్ ఉంది కదా. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఇక్కడ చూస్తే మీకు ఇందాక నేనేం చేశానంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను బై యూజింగ్ హీలింగ్ ఎలిమెంట్. మీకు ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది ఉందనుకోండి, ఈ డిస్టెన్స్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. లైక్ ఐ విల్ సే ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద లైన్ ఓవర్ హియర్, సో లైన్ని క్లిక్ చేస్తాను. యూజింగ్ ద లైన్ హియర్ నార్మల్ టు ద సర్ఫేస్ కాదు, నార్మల్ టు ద కప్. దిస్ కప్ పాయింట్, దిస్ పాయింట్. సో పాయింట్తో నాకు 90 degrees, 90 degreesలో కావాలి స్టార్టింగ్ టు 180. సో 0 degrees వేస్తుంది. Starting point is 10 mm. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లైన్ని తీసుకుంటా. By using this I can make the extrude here. So extrude చేస్తారు చూడండి నేను. So what is the direction here? So direction will be my z axis. సో z axisతో 5 mm మాత్రమే తీసుకుంటాను నేను. క్లిక్ ఆన్ ప్రివ్యూ హియర్, క్లిక్ ఆన్ ఓకే. సో బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి by using this line definition. So creating point by point. So point is to create within some distance. This point. The second point is going to be created by using
సో వీటి మీద లైన్స్ని నేను 3 లైన్స్ కింద కన్వర్ట్ చేస్తాను. దిస్ లైన్ టు బి క్లియర్. సో ఈ లైన్ క్లియర్ చేసేస్తాను మనం. లైన్ని తీసుకొని హియర్ టు హియర్ between these point అంతా ఈ పాయింట్ మధ్యలో. సో ఈ రెండు మధ్యలో the ratio of 0.25 click on OK. సో ఈ రెండు మధ్యలో లైన్ అనేది డ్రా చేస్తాను. ఓకే చేశాను. దెన్ I can view the extrude over here. సో ఇది ఎక్స్ట్రూడ్ చేస్తాను. దెన్ సో ఇలా క్లిక్ అయింది కదా. ఇప్పుడు నేను క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ దిస్ టూ ఎలిమెంట్స్. మెర్జ్ డిస్టెన్స్ అనేది 0.001 ఉంది. సో నాకు ఏంటంటే ఈ డిస్టెన్స్ 0.001 ఉంటే అప్పుడు ఈజ్ నాట్ యాడెడ్. సో యాడ్ అవ్వాలి. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందండి? కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏమడుగుతుందంటే మల్టీ రిజల్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి వచ్చింది కదా. సో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ మీరు తీసుకున్న ఆప్షన్ బట్టి మనకి హీలింగ్ అనేది తీసుకున్నా కానీ మనకి ఈ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అవ్వలేదు. బికాస్ మెజింగ్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ మేకింగ్ అనదర్ డయాగ్రామ్. సో ఇంకొక పాయింట్ని క్రియేట్ చేస్తారు చూడండి. యూజింగ్ దిస్ లైన్స్ యాజ్ ఇట్ ఈస్. సో ఒక లైన్ని క్రియేట్ చేస్తా. దట్ లైన్ విల్ బి కోఆర్డినేట్స్ చేసేసి -1. సో ఇది -1. create a point there, and second point is going to be 6. సో మనకి బాడీ లైన్ అనేది ఇలా ఫామ్ చేశాను. అండ్ దెన్ ఇంకొక లైన్ ఫామ్ చేస్తారు చూడండి. ఇంకొక లైన్ ఫామ్ చేస్తాను. ఓకే, 6 అన్నమాట.
So 1.1 is line. డిస్ప్లే స్టక్ అయిపోయింది సార్, వాయిస్ కూడా వినపడటం లేదు. ఇక్కడ చూడండి మీకు there is a gap in between these two elements. So two elements కి gap అనేది ఉంది. So here by so నేను దీన్ని సార్ వాయిస్ కట్ అవుతూనే ఉంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. ఇందాక ఏమైంది అంటే 0.1 ఇస్తే నాకు అది సిస్టమ్ వాల్యూస్కి సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ అనేది 0.001 ఉంది కదా. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ద జాయిన్ ఆప్షన్. సో జాయిన్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ మీకు ఇట్ట సో మెజరింగ్ డిస్టెన్స్ అనేది నేను ఇక్కడ సో 0.1 ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్. సో ఇక్కడ చూడండి నాన్ కాన్వెక్స్ రిజల్ట్ ఆఫ్ ది కంటెంట్ 2 డొమైన్స్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. మనకి అక్కడ ఎర్రర్ అనేది ఫామ్ అయిందన్నమాట. బికాజ్ చెక్ కంటిన్యూటీ అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి ఉంచితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాడ్. సో డిస్టెన్స్ అనేది ఉందనుకోండి, సో డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్. సో 0.001 అంత మైన్యూట్ డిస్టెన్స్లో మనకి రెండు సర్ఫేసెస్ మధ్య డిస్టెన్స్ ఏమైనా ఉంటే ఇట్ విల్ బి టేకన్. ఆర్ ఎల్స్ 0.01. సో ఇంత డిస్టెన్స్ ఉంటే ఇట్ విల్ బి టేకన్. సో ఇది రివ్యూ కొడితే మనకి ఏమైంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్. సో ఇప్పుడు మనం 0.001 కొట్టామనుకోండి, ఏమవుతుంది 0.001 ఇందాక ఉన్నట్టు కొట్టామనుకోండి, దేర్ ఐ కెన్ గెట్ ద ఎర్రర్ హియర్. సో ఎర్రర్ వచ్చింది కదా. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ ద 0.01. సో ఇంతకుముందు వాల్యూస్ అనేది 0.001కి మనం ఇచ్చాను కదా. లైక్ వైజ్ ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, దేర్ ఐ కెన్ మేక్ ద లైన్. ఇది రెండు కూడా జాయిన్ అయిపోతాయి అన్నమాట. సో
అది జాయిన్ ఎలిమెంట్ కింద కన్సిడర్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది రెండు కూడా ఒకే ఎలిమెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది సెలెక్ట్ చేసుకుంటుంటే ఒకే ఆప్షన్ కింద వస్తుంది చూసారా, మీరు జాయిన్ అనేది ఒకే దాని కింద వస్తుంది. ఇఫ్ ఐ హ్యావ్ ద డబుల్ మల్టిపుల్ ఆప్షన్స్, హీలింగ్ అనేది ఈ పర్టికులర్ దానికి నాకు అవ్వట్లేదు. ఇఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఐ కెన్ మేక్ ఇట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డ్రా చేస్తాం కదా, దాంట్లో మనం చూద్దాము ఎలా డ్రా చేయాలనేది. సో ఆపరేషన్ టూల్ బార్లో మనకి సో జాయిన్ అయిపోయింది, డిస్అసెంబుల్ అయిపోయింది, అండ్ హియర్ ఆల్సో స్ప్లిట్ ఆప్షన్ అండ్ ట్రిమ్ ఆప్షన్ అయిపోయింది. సో బౌండరీస్లో సో బౌండరీ అండ్ ఇది అయిపోయింది, అండ్ హియర్ ఇట్ ఈస్ ఫిల్లెట్. సో ఫిల్లెట్ ఉంది కదా, ఇఫ్ ఐఎమ్ గెట్టింగ్ ద ఫిల్లెట్ ఓవర్ హియర్. సో బై టాంజెన్షియల్ ఫిల్లెట్ అనేది ఉంది. సో నేనేం చేస్తానంటే నేను ఇది జాయిన్ డిసెంబుల్ చేస్తాను చూడండి, దీన్ని డిసెంబుల్ చేస్తాను. సో ఈ రెండింటిని చేస్తే ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ టూ సెల్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. దెన్ ఐ కెన్ మేక్ ద ఫిల్లెట్ ఆప్షన్ హియర్. సో ఈ ఫిల్లెట్ని దీన్ని రెండింటిని ఇచ్చి రేడియస్ ఈజ్ గోయింగ్ టు బి 2mm. సో 2mm ఇచ్చి సో ఈ రెండింటిని లోపలికి క్లిక్ చేస్తాను. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ ఓవర్ దీస్ టూ సర్ఫేసెస్. సో ఈ టూ సర్ఫేసెస్ని బ్లెండ్ చేస్తూ నాకు ఏమైంది, ఫిల్లెట్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇప్పుడు మీకు స్మూత్ కర్వ్ కావాలా లేకపోతే స్ట్రైట్ కావాలా, ఆర్ఎల్స్ స్ట్రైట్ ఇచ్చాను, ప్రివ్యూ కొట్టాను. దెన్ వాట్ విల్ బీ హ్యాపెనింగ్, సో నాకు ఇంకొక ఇక్కడ ఎడ్జ్ నాకు ఒక సైడ్ కట్ అయింది, ఇంకో సైడ్ కట్ అవ్వలేదు చూసారా. సో అండ్ ఇఫ్ ఐ గెట్ ద మినిమల్ వాల్యూ, సో దేర్ వీ కెన్ సీ సో ఇక్కడ కోనిక్ పారామీటర్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఐ గెట్ ద క్లోనిక్ పారామీటర్, సో క్లోనిక్ పారామీటర్లో మనకి ఇది ఎనేబుల్ చేసి 0.0, సో 1 ఇచ్చామనుకోండి, ఇది 1 ఇచ్చి ప్రివ్యూ కొట్టామనుకోండి, యూ కెన్ మేక్ సో 0.9 ఇస్తా, దీనికి 0.9 ఇచ్చి క్లిక్ చేస్తాను. సో ఇఫ్ యూ సీ హియర్ ద క్లోనిక్ పారామీటర్ తీసుకుంటే మనకి ఇది ఏమవుతుందంటే హైపర్బోలా కింద కన్వర్ట్ అవుతుంది అనమాట, రైట్. సో హైపర్బోలా కింద కన్వర్ట్ అవుతుంది ఇఫ్ ఐఎమ్ గెటింగ్ 0.3. సో ఏంటి అంటే ఇట్ విల్ మేక్ ద పెరాబోలా. సో పెరాబోలా కింద కన్వర్ట్ అవుతుంది. సో హైపర్బోలా ఎట్లా వస్తుందంటే 0.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు హైపర్బోలా వస్తుంది, అండ్ 0.5 కంటే తక్కువ ఉంటే మనకి పెరాబోలా అనేది వస్తుంది. 5 గెట్ ద క్లోనిక్ పారామీటర్ రెడ్యూస్ చేసేస్తే మనకి 2mm వస్తుంది. ఇక్కడ కార్డియల్ లెంత్ క్లిక్ చేసామనుకోండి, యూ కెన్ గివ్ ద కార్డియల్ లెంత్ అనేది మనం ఇచ్చి చేసుకోవచ్చు. కార్డియల్ లెంత్ మీన్స్ ఫ్రమ్ దిస్ యాంగిల్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, ఈ ఈ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని కార్డియల్ లెంత్ అంటారు. ఓకే. సో రేడియస్తో పని లేదు, మనకి కార్డియల్ లెంత్ వస్తుంది అన్నమాట. ఇఫ్ ఐ గెట్ ద కార్డియల్ లెంత్ ఓవర్ హియర్, సో కార్డియల్ లెంత్ క్లిక్ చేయగానే యూ కెన్ మేక్ ద కార్డియల్ లెంత్ ఆఫ్ 2mm. సో ఈ సర్ఫేస్ నుండి ఈ సర్ఫేస్కి హైపోటనిస్, సో హైపోటనిస్ ఎంత వస్తుంది, 2mm వస్తుంది, రైట్. లైక్వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఫిల్లెట్ అనేవి అలాగా క్రియేట్ అవుతుంది, రైట్. ఆర్ఎల్స్ యూ హ్యావ్ ద ఎడ్జ్ ఫిల్లెట్ ఆల్సో. సో ఇక్కడ ఎడ్జ్ ఫిల్లెట్ ఉంది కదా, ఎడ్జ్ ఫిల్లెట్ క్రియేట్ చేస్తే మనం డైరెక్ట్గా ఎడ్జెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇదేంటంటే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లెట్స్ ఆఫ్ ద షేప్ ఫిల్లెట్ ఉంటుంది, ఎడ్జ్ ఫిల్లెట్ ఉంటుంది, వేరబుల్ ఫిల్లెట్ ఉంది, కార్డియల్ ఫిల్లెట్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ డిజైన్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అవే ఉంటాయి అన్నమాట. రైట్ టాంజెన్షియల్ ఫిల్లెట్ ఆల్సో దేర్, అండ్ ఫేస్ టు ఫేస్ ఫిల్లెట్ ఆల్సో. సో ఇలాగా డిఫరెంట్ ఉంటాయి. సో హియర్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దట్ ఈస్
ట్రాన్స్లేట్ ఆప్షన్స్. సో ట్రాన్స్లేట్లో ఏమవుతుంది అంటే ఇన్ ద బాడీ ఇట్ సెల్ఫ్. సో ఇది నేను ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నా విత్ ద డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. వై యాక్సిస్లో నేను ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా విత్ ద డిస్టెన్స్ ఆఫ్ ఒక 5 mm ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రమ్ హియర్ టు హియర్ ట్రాన్స్లేట్ చేస్తాను. చూడండి. సో గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. ప్రివ్యూ కొట్టడం వల్ల నాకు బాడీ అనేది ఎటు షిఫ్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి షిఫ్ట్. ఇది ఏం చేస్తుందంటే కాపీ చేసి మనకి ప్లేస్ చేస్తుంది. యాజ్ ఇన్ ద పార్ట్ డిజైన్ మనకి ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ అని కొట్టంగానే ఒక బాడీని అక్కడ నుండి మూవ్ చేసి వేరే చోటుకు పంపిస్తుంది. బట్ హియర్ మీరు ఆఫ్సెట్లో ఎట్లాగైతే చూస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే మీకు బాడీ అనేది ట్రాన్స్లేట్ అయ్యి వేరే పొజిషన్కి వెళ్తుంది విత్ నో చేంజ్. ఓకే, likewise you can translate it. So mirror option మీకు already, so ఇది rotate option మీకు already తెలుసు. Rotate option is nothing but if I gonna make the rotate option axis z axis ఇచ్చాను and then giving the value of 50 mm. So 50 angle ఇస్తే we can make the values here. So ఇది పర్టికులర్గా ఈ పొజిషన్ ఉంది కదా, సో ఈ పొజిషన్ మొత్తం కూడాను, సో ఇదంతా కూడాను ఒక పార్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇఫ్ ఐ మేక్ అది ఫిల్లెట్ చేశాను అంటే మిగతా అన్నీ కూడాను జాయిన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఈ రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండు డిఫరెంట్ బాడీస్ కింద ఉన్నాయి. సో ఈ రెండు డిఫరెంట్ సర్ఫేసెస్ కింద ఉన్నాయి ఇందాక. సో వెన్ ఐ గివ్ ద ఫిల్లెట్ వాల్యూ హియర్, ఫిల్లెట్ ఇచ్చాను అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మనకి సింగిల్ బాడీ కింద కన్వర్ట్ అయిపోయింది, రైట్. సింగిల్ బాడీ కింద కన్వర్ట్ అయింది కాబట్టి వెన్ ఐ గివ్ ద జెడ్ యాక్సిస్ని రొటేట్ చేయాలి అని ఈ కమాండ్, ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేసి మనం ఇవ్వగానే మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం సెలెక్ట్ అయిపోయింది అన్నమాట. ఓకే, రైట్. సో అలాగా ఇప్పుడు 45 degrees నాకు కన్వర్ట్ కావాలి అంటే ఈ కెన్ మేక్ ఇట్. సో 45 degrees నాకు కన్వర్ట్ అయింది, రైట్. సో అలాగా రొటేట్ ఆప్షన్ ఉంటుంది. రొటేట్ ఆప్షన్ ఇస్ దేర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద సిమెట్రీ ఆల్రెడీ మీకు తెలుసు సిమెట్రీ ఏంటి అనేది. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ బాడీ అండ్ రిఫరెన్స్ యాజ్ దిస్ ఎలిమెంట్ అండ్ క్లిక్ ఆన్ ద బాడీ. సో ఇక్కడ నాకు ఏమైంది, సో ఈ బాడీని తీసుకొని నేను ఇది సెలెక్ట్ చేసి రిఫరెన్స్ ఎలిమెంట్ కింద ఇది తీసుకున్నాను. ఈ బాడీ నాకు సిమెట్రీ కావాలండి, దెన్ ఐ కెన్ మేక్ ద సిమెట్రీ ఓవర్ హియర్. సో ఓకే, లైక్ వైజ్ మిర్రర్ ఆప్షన్ మనకి పార్ట్ డిజైన్ ఎలా ఉంటుందో లైక్ వైజ్ హియర్ ఆల్సో వీ కెన్ మేక్ యూజింగ్ ద సిమెట్రీ ఆప్షన్. సో అర్థమైంది కదండి ఇంతవరకు ఈ టూల్స్ వాటికి అర్థమైంది కదా. రేపు ఏం చేద్దామంటే స్వీప్ ఆప్షన్ని క్లియర్ చేసేద్దాం. దెన్ వీ కెన్ గో విత్ సమ్ స్కెచెస్ ఓవర్ షేప్ డిజైన్కి సంబంధించిన కొన్ని స్కెచెస్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఈ పర్టికులర్ టూల్స్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? సో ఏవైతే టూల్స్ నేను చెప్పలేదో అవన్నీ కూడాను బై యూజింగ్ ద ఎగ్జాంపుల్స్ ఓవర్ దేర్. సో అవి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఆర్ఎల్స్ సపరేట్గా మొత్తం మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద రిమైనింగ్ టూల్స్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఏవైతే ఉంటాయో సో దీస్ టూల్స్, సమ్ ఆఫ్ ద టూల్స్ ఆర్ దేర్. సో అవి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతాయి. సో అవి ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను. ఓకే, సో అండ్ దెర్ ఈస్ 21 types ఆఫ్ స్వీప్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో ఈ 21 typesని మనం రేపు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఓకే, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దీస్ 21 types ఆఫ్ స్వీప్స్ అండ్ రిమైనింగ్ మనం డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీక్లో అవి కంప్లీట్ చేసేసిన తర్వాత 1 or 2 డయాగ్రామ్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత వీ కెన్ గో విత్ ద షీట్ మెటల్ డిజైన్కి వెళ్ళిపోయి అది కంప్లీట్ చేసిన తర్వాత డిఎంఏ కైనమాటిక్స్ వెళ్ళిపోవడం. దెన్ యువర్ కెటియా ఇంటర్న్షిప్ ఈజ్ ఓవర్. అంటే చెప్పడం అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే అది చేయాలి. ఓకేనా?